మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసి హత్య చేశాడో కిరాతక భర్త. కుషాయిగూడలోని రాధికా థియేటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బంధువుల ఇంట్లోనే భార్యను భర్త హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. మృతురాలిని ముంబైకి చెందిన మహిళగా చెప్తున్నారు. ఇటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, కుషాయిగూడ హత్య కేసులో పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే హతమార్చినటువంటి భర్త ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆ సీసీ కెమెరాల అబ్జర్వేషన్ అంటే ఇంటి దగ్గర నుంచి తను వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటి ఫుటేజ్ ని సేకరించారు. దాని ఆధారంగానే నిందితుడి కోసం గాలింపు చర్యలని చేపట్టారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మంజుల శంకర్ ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు ఉండడము, మనుషులను ఎప్పుడూ అనుమానిస్తూ ఉండడంతోనే తను కలిసి ఉండలేను అని చెప్పేసి మంజుల చాలా సార్లు కుటుంబ సభ్యులతో చెప్పింది. కానీ ఎలా కలిసి ఉండాలి, పిల్లలు ఉన్నారు అని చెప్పేసి కొంతమేరకు వాళ్ళిద్దరిని సముదాయించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. బొంబాయిలో 18 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేసుకుంటూ పిల్లలతో కలిసి ఉన్నారు. నెల రోజుల క్రితము తిరిగి హైదరాబాద్ కి వెళ్ళిపోదాము, అక్కడే కలిసి ఉందాము అని చెప్పేసి మంజుల తన భర్తని అడిగినటువంటి సమయంలో లేదు ఇక్కడే ఉండాలి అని చెప్పి భర్త కొంతమేరకు ఫోర్స్ చేశాడు. లేదు ఎలా సరే వెళ్ళి అక్కడే సెటిల్ అవుతాము అని చెప్పేసి తనతో మాట్లాడినటువంటి టైంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ తర్వాత వారం రోజుల క్రితమే హైదరాబాద్ కి వచ్చి మంజుల తన అక్క ఇంట్లో ఉంది. అయితే మంజుల హత్య జరిగినటువంటి ఉదయం తన అక్కతో మాట్లాడుతూ నన్ను చంపేస్తాడు, నాకు ప్రాణహాని ఉంది, తన నుంచి తనతో కలిసి ఉండలేను అని చెప్పేసి తన కుటుంబ సభ్యులకి చెప్పింది. కానీ ఎమర్జెన్సీ పని ఉండడం వల్ల వాళ్ళ అక్క తన బావ కలిసి విలేజ్ కి వెళ్ళడము, ఆ తర్వాత వాళ్ళకి కాల్ రావడము, తను చనిపోయింది, హత్య చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి స్థానికులు కాల్ చేయడంతోనే వెంటనే తిరిగి హైదరాబాద్ కి కుషాయిగూడ వచ్చారు. అయితే ఇటు పోలీసులు కూడా అనుమానంతోనే చంపారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తనని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాతే అసలు ఎందుకు హత్య చేశాడు, ఏం జరిగింది అన్న విషయాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అనుమానంతోనే చంపేశాడు, తను ముందు నుంచి చెప్తుంది నా భర్త నన్ను చంపేస్తాడు అని. కానీ మేము కొంత అలర్ట్ అయ్యి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.